అయిపోయింది, నా పని అయిపోయింది. నిన్న క్లీనింగ్ వీడియో పెట్టాను కదా, అదే మోటివేషన్తో రేపు 5 గంటలకే లేచి స్టార్ట్ చేయాల పనులన్నీ అనుకొని పడుకున్నాను రాత్రి. తీరా లేచి చూసేటప్పటికి 8 అయింది టైము. అందులోనూ సండే, పిల్లలిద్దరు ఇంట్లోనే ఉంటారు. ఇంకా చూసుకోండి నా పని ఎట్లుంటుందో మీరే ఆలోచించండి. ఇంకా అటక మీద సామాన్లన్నీ ఒక్కొక్క రూమ్లోకి దింపించడం, కడగడం, తుడవడం, మళ్ళీ ఆరబెట్టేసి ఏ ఏ ప్లేస్లో వాటిని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేయడం. నిన్నటి వీడియోలో మా మావయ్య సామ్రాజ్యం చూపించాను. ఈ వీడియోలో మొత్తం మా అత్తమ్మ సామ్రాజ్యం ఇదంతా కూడా. ఈ గిన్నెలన్నీ ఆమె కలెక్షనే. ఆడవాళ్ళకి ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళకి ప్రేమ అంతా దేంట్లో ఉంటాయి? ఈ స్టీల్ సామాన్లు, ఇత్తడి సామాన్లు, ఈ కిచెన్ సామాన్ల మీదనే కదా ఉంటుంది. ఏమంటారు? లోపల కూడా ఇలా క్లీన్ చేపిచ్చేసి వాటి సామాన్లన్నీ ఎక్కడవక్కడ పెట్టేశాను. ఇవి కబోర్డ్స్లో ఉన్నవి కాబట్టి అంత డస్ట్ ఉండదు కాబట్టి త్వరగా కడిగేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని కిచెన్ సామాన్లు అయితే కడగడం స్టార్ట్ చేశాను. వీటిలో జిడ్డు ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం టైం ఎక్కువనే పట్టింది. పొద్దున 9కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 అయింది చేయడానికి. అప్పుడే అయిపోలేదండో, ఇంకా ఉంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.